సూర్యుడే ఉదయించని దేశం మీరెప్పుడూ వినుండరు. కానీ సూర్యుడు ఉదయించని దేశాలు చాలా అయితే ఉన్నాయి. అయితే సూర్యుడు ఎప్పుడు ఉదయించిన దేశాలు ఏంటి, అసలు అవి ఎలా ఉదయించకుండా ఉంటున్నాయనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో శీతాకాలం వారాలు లేదా నెలలు కూడా సూర్యుడు ఉదయించడు. వీటిలో చాలా ప్రాంతాలు పరిశోధకులు మాత్రమే నివసించే స్థావరాలట, అంటే సైన్యం అండ్ అలాగే పరిశోధకులు కూడా. అయినప్పటికీ ఉత్తర అర్ధగోళంలో అనేక పట్టణాలు నగరాలు ఉన్నాయి. ఇక్కడ శీతాకాలంలో నిర్దిష్ట కాలంలో సూర్యుడు ఎప్పుడూ ఉదయించడు అండ్ అలాగే వాటిలో కొన్ని గణనీయమైన జనాభాను కలిగి ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ నార్వే. 2075 జనాభా కలిగిన లాంగ్ ఇయర్ బైన్ నార్వేలోని నగరాల్లో ఒకటి. దీనిలో చలికాలం మధ్యలో రోజంతా సూర్యుడు కనిపించడు. అక్టోబర్ 27 నుండి ఫిబ్రవరి 14 వరకు సూర్యుడు ఉదయించడు. సూర్యుడు లేకుండా సీజన్ ప్రారంభమయ్యే ముందు చివరి తేదీ అయిన అక్టోబర్ 26న పగటిపూట 28 నిమిషాల 37 సెకండ్లు ఉంటుందట. ఫిబ్రవరి 15న సూర్యుడు మళ్లీ ఉదయించే రోజు 22 నిమిషాల 45 సెకండ్లు ఉంటుందట. ప్రపంచంలోని ఉత్తరాన ఉన్న ATM లాంగ్ ఇయర్ బైన్లో ఉంది. అలాగే ప్రపంచంలోని ఉత్తరాన ఉన్న కిండర్ గార్డెన్ పాఠశాలలు, కాలేజీలు, పోస్ట్ ఆఫీసు అండ్ అలాగే చర్చ్, ద్రవపు ఎలుగుబంట్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా తుపాకీని తీసుకెళ్లడం అక్కడి స్థానిక నియమమట. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్లాండ్, డెన్మార్క్. గ్రీన్లాండ్ ఒక భారీ ద్వీపం అండ్ అలాగే అది డెన్మార్క్లోని భూభాగం. క్వాన్క్ నగరంలో అక్టోబర్ 29 నుండి ఫిబ్రవరి 14 వరకు సూర్యుడు ఉదయించడు. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా పరిగణించబడుతుంది అండ్ అలాగే చాలా భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే 80% మంచుతోనే నిండి ఉంటుంది. పట్టణాలు అలాగే నగరాల రోడ్లు ఉన్నాయి, కానీ నగరాలు మరియు పట్టణాలు కలిపే రోడ్లు లేదా రైలు మార్గాలే లేవు. అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకుంటూ మార్గం లేదా గుర్రాలపై అయితే వెళ్తారు. నెక్స్ట్ వన్ రష్యా. రష్యా అతి పెద్ద దేశం. అది సూర్యుడి నుంచి ఎందుకు తప్పించుకుంటుంది, అసలు సూర్యుడు ఎందుకు ఉదయించడు రష్యాలో అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. డిక్సన్ రష్యాలో అండ్ అలాగే ఆసియా ఖండంలో ఉత్తరాన ఉన్న స్థావరం అని పిలువబడే పట్టణం. రష్యా ఒక భారీ భూభాగం అండ్ అలాగే శీతాకాలంలో నెలలు లేదా వారాల పాటు సూర్యుని చూడని అనేక నగరాలు, పట్టణాలు కలిగి ఉంది. డిక్సన్ ఒకప్పుడు భూమి యొక్క అంచు అని పిలువబడుతుంది అండ్ అలాగే ఇది ఆర్కిటిక్ మహాసముద్రం అంచున ఉంది. భూభాగం గ్రేట్ బ్రిటన్ పరిమాణంలో ఉంది, కానీ జనాభా కేవలం 550 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా స్థానికులు కూడా భూభాగంలోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా పాస్పోర్ట్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలట. పట్టణంలోని ఏకైక ఆసుపత్రి కొన్నేళ్ల క్రితం మూతబడింది. ఇప్పుడు వాళ్ళు అనారోగ్య పరిస్థితుల కోసం ఎక్కడికి వెళ్లాలన్నా పక్కనున్న సిటీలకు వెళ్లాల్సిందే. నెక్స్ట్ వన్ USA ఉన్న అలాస్కా. అలాస్కా అనగానే గుర్తొచ్చేది ఎడారి. అలాస్కాలోని ఉత్కియాగుయిక్ పట్టణంలో నవంబర్ 19 నుండి జనవరి 21 వరకు సూర్యుడు ఉదయించడు. అలాస్కాలోని ఒక ప్రధాన నగరమైన ఎంకరేజ్లో డిసెంబర్ 19న పగటి వెలుతురు తక్కువగా ఉంటుంది. ఇది 5 గంటల 27 నిమిషాలు ఉంటుంది. ఉత్కియాగుయిక్ పట్టణంలో సుమారు 5,000 మంది జనాభా ఉంటారు. ఈ పట్టణం అలాస్కన్ స్థానికులకు చెందిన ఇనుపియాట్ యొక్క సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంది. ఇవి ఎక్కువగా తిమింగళాలను వేటాడి జీవిస్తాయి. నెక్స్ట్ వన్ కెనడా. హెచ్చరిక ఎలెస్మర్ ఉత్తరాన ఉన్న మానవ నివాసంగా చెప్పబడింది. అయినప్పటికీ ఇది సైనిక సమాచార స్థావరాన్ని మాత్రమే కలిగి ఉంది అండ్ అలాగే పౌరులకు అందుబాటులో ఉండదు. క్రైస్ ఫ్రియోడ్ యొక్క కుగ్రామం కెనడాలో ఉత్తరాన అత్యంత అందుబాటులో ఉండే నివాస సంఘం. ఇన్యూట్ యొక్క ఈ చిన్న స్థావరంలో 135 మంది ప్రజలు నివసిస్తున్నారు. నెక్స్ట్ వన్ ఫిన్లాండ్. నూర్గామ్, ఉజ్జోకి వంటి ప్రాంతాలలో నవంబర్ 28 నుండి జనవరి 15 వరకు సూర్యుడు ఉదయించడట. ఉజ్జోకి ఫిన్లాండ్ యొక్క ఉత్తర అత్యంత ప్రాంతమైన లోప్లాండ్ లో ఉంది. నూర్గామ్ 200 మంది నివాసితులకు నివాసం. లోప్లాండ్ ఉత్తర దీపాల వీక్షణకు ప్రసిద్ధి చెందింది అండ్ అలాగే శాంటాక్లాజ్ విలేజ్ అండ్ అలాగే శాంటాక్లాజ్ ఆఫీస్ ఇతర ప్రసిద్ధ ఆకర్షణలు అన్నమాట. నెక్స్ట్ వన్ స్వీడన్. నెలల తరబడి రోజంతా సూర్యుడు అస్తమించే నగరాల్లో, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నగరాల్లో బహుశా
కిరునా 1. అయితే కిరునాలో డిసెంబర్ 11 నుంచి జనవరి 1 వరకు రోజంతా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడట. కిరునా జనాభా సుమారు 23,000. ఐస్లాండ్ గురించి తెలుసా? ఐస్లాండ్ సాపేక్షంగా చిన్న దేశం. అయితే రాజధాని నగరం రెగ్జావిక్లో వారు డిసెంబర్ 21న సంవత్సరంలో అతి తక్కువ పగటి వెలుతురును కలిగి ఉంటారు. అండ్ నిడివి 4 గంటల 7 నిమిషాలు. ఐస్లాండ్ పరిమాణం ఓహియో లేదా కెంటుకీ రాష్ట్రాలతో సమానంగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇంతటి రోజు అసలు సూర్యుడే కనిపించని దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇంకా మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవడమే. రోజంతా చీకట్లో ఉండడం ఎంత కష్టమో ఆ ప్రజలకి మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.